హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఇంట్లో తయారు చేసుకోగల స్కిన్ బ్రైట్నింగ్ అండ్ స్కిన్ గ్లోయింగ్ ఫేస్ ప్యాక్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది 100% న్యాచురల్, ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ అయితే చేయలేదు. ఇది స్కిన్ ని చాలా సాఫ్ట్ గా అండ్ బ్రైట్ గా అయితే చేస్తుంది. ఈ స్కిన్ బ్రైట్నింగ్ పౌడర్ నేను ఈ వీక్ కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్రెష్ గాని. ఎటువంటి పాడవడం అంటూ ఏమీ ఉండదు. వీక్ కి అయితే నేనైతే ప్రిపేర్ చేసుకుంటాను. స్పూన్స్ లెక్క ఇలా మెజర్ చేసుకుని అంటే నేను వీక్ కి వచ్చేసి నేను 2 times అన్నది అయితే అప్లై అయితే చేసుకుంటాను ఈ పౌడర్ ని వచ్చేసి ఫేస్ కి. సో రిజల్ట్స్ అన్నాయి బాగున్నది కాబట్టి సో మీతో అన్నది అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ టిప్ ని. ఫస్ట్ వచ్చేసి 2 tablespoons ఆఫ్ ఓట్స్. అండ్ ఈ ఓట్స్ అన్నది మనకి స్కిన్ ని చాలా మాయిశ్చర్నెస్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ 2 tablespoons ఆఫ్ పెసలు. పెసలు ఏంటంటే ఫేస్ లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ఏమన్నా ఉంటే అదైతే రిమూవ్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 tablespoons ఆఫ్ శనగపిండి. ఈ శనగపిండి వచ్చేసి చర్మాన్ని చాలా బ్రైట్నింగ్ అయితే చేస్తుంది. ఈ రైస్ ఫ్లోర్ ని కూడా మనం వరిపిండి అని కూడా అంటాము. సో ఇది కూడా యాడ్ అయితే చేసుకోండి. రైస్ ఫ్లోర్ వల్ల యూజ్ ఏంటంటే ట్యాన్ ఏమన్నా ఉంటే రిమూవ్ చేసేసి స్కిన్ అన్నది బ్రైట్నింగ్ అయితే చేస్తుంది. పసుపు అన్నది స్కిన్ని గ్లో చేయడానికి, స్కిన్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియా ఏవైనా ఉంటే రిమూవ్ చేయడానికి బాగా అయితే ఉపయోగం అయితే పడుతుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ జార్లో వేసుకుని బాగా అయితే గ్రైండ్ అయితే చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న మెత్తని జల్లెడు ఉంటుంది కదా, సో దాంతో జల్లిస్తే మనకి ఏమైనా క్రిస్టల్స్ లాంటి ఏమైనా ఉంటే అవన్నీ అయితే పైకి అయితే వచ్చేస్తాయి. సో మెత్తదంతా ఫిల్టర్ అవ్వి సో కిందకైతే వస్తుంది. అలా బాగా మనం జల్లించుకున్న తర్వాత ఆ పౌడర్ ని ఒక కంటైనర్ లో పెట్టుకుని మనం అయితే స్టోర్ అయితే చేసుకోవచ్చు. అండ్ నేను ఫేస్ కాబట్టి నేను 2 weeks అలా చేసుకుంటాను. మీకు కావాలంటే 1 month కూడా చేసుకోవచ్చు. సో 1 month చేసుకోవాలంటే బౌల్స్ కింద అయితే తీసుకోండి. ఇదే మెజర్మెంట్. మీరు వీక్ అలా చేసుకోవాలంటే స్పూన్స్ తో తీసుకుంటే సరిపోతుంది. సో నేను వచ్చేసి 1 week తీసుకున్నాను కాబట్టి నేను ఇలాగా కప్ స్పూన్స్ లెక్క అయితే తీసుకున్నాను. ఈ పౌడర్ వచ్చేసి మనకి మోర్ దాన్ 1 month కూడా ఉంటది ఒక టైట్ ఫుల్ కంటైనర్ లో పెట్టుకుంటేని సేఫ్ గాని. సో ఈ పౌడర్ ఒక బౌల్ తీసుకుని ఈ బౌల్లో 1 tablespoon ఆఫ్ పౌడర్ అయితే వేసుకోండి. మన ఫేస్ కి అయితే 1 tablespoon అన్నది అయితే సరిపోతుంది. సో ఆ పౌడర్ ని వేసుకుని మీకు డ్రై స్కిన్ కానీ ఉంటే మిల్క్ వేసుకుని అయితే మిక్స్ అయితే చేసుకోండి. మీది ఆయిలీ స్కిన్ అయితే కర్డ్ అన్న రోజ్ వాటర్ అన్న వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకోండి. స్మూత్ గా పేస్ట్ కింద అయితే అవ్వాలి. ఈ పేస్ట్ ని మనం ఫేస్ కి అయితే అప్లై అయితే చేసుకోవాలి. ఆ ఫేస్ కి అప్లై చేసుకునే ముందు ఫస్ట్ ఫేస్ వాష్ అయితే చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న పేస్ట్ ని ఫేస్ కి అప్లై చేసుకుని 15 to 20 minutes అయితే అలా ఉంచుకోండి. నార్మల్ వాటర్ అయితే ఫేస్ వాష్ చేసుకోండి. సో ఇలాగా మనం వీక్ కి వచ్చేసి 2 to 3 times చేస్తే స్కిన్ అన్నది చాలా గ్లోగా అయితే ఉంటది. డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి అండ్ ట్యాన్ ఏమన్నా ఉంటే రిమూవ్ అవుతుంది. సో ఇలా మనం వీక్ కి 2 to 3 times అన్నది చేస్తే స్కిన్ అన్నది చాలా బ్రైట్నింగ్ అయితే ఉంటది. ఈ బ్యూటీ టిప్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.